నమస్తే, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో వెబ్ కౌన్సిలింగ్ ఓపెన్ అయ్యింది. ఈ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ అఫీషియల్గా వీడియో విడుదల చేసింది. ఈ వీడియోను చూసి మీరు వెబ్ కౌన్సిలింగ్ ఎలా పెట్టాలో అవగాహన పొంది వెబ్ ఆప్షన్లు పెట్టవచ్చు. అందరికీ నమస్కారం అండి. టీచర్ ట్రాన్స్ఫర్ కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ను నమోదు చేయడం కొరకు ముందుగా టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి వెబ్సైట్ పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ మీకు కనబడుతుంది. అందులో ట్రెజరీ ఐడి అన్న చోట మీ యొక్క ట్రెజరీ ఐడిను ఎంటర్ చేయవలను. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. డేట్, మంత్, ఇయర్ వారీగా మీరు ఎంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి తదుపరి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలను. ఈ విధంగా ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు టిస్లో ఇచ్చినటువంటి మీ యొక్క అఫీషియల్ మొబైల్ నెంబర్కు ఆ ఓటీపీని పంపించడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయవలను. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ మనకి కనబడుతుంది. దానిలో మీ యొక్క వివరాలను జాగ్రత్తగా సరిచూసుకుని దిగువకు వచ్చినట్లయితే ఇక్కడ జనరల్, ప్రిఫరెన్షియల్ అనేటువంటి రెండు ఐకాన్స్ కనబడుతున్నాయి. ఈ జనరల్, ప్రిఫరెన్షియల్ అనేటువంటి రెండు ఐకాన్స్ ఎవరైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ నందు అప్లై చేశారో వారికి మాత్రమే కనిపిస్తాయి. జనరల్ కేటగిరీ నందు అప్లై చేసిన వారికి జనరల్ అనేటటువంటి ఐకాన్ మాత్రమే కనబడుతుంది. ముఖ్యంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం, మీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ నందు ఆప్షన్స్ ను నమోదు చేయడానికి నిర్ణయించుకుంటే ప్రిఫరెన్షియల్ అనేటువంటి ఐకాన్ను క్లిక్ చేసుకుని గెట్ డేటా మీద క్లిక్ చేయవలను. లేదా జనరల్ అనే దాని మీద మీరు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆప్షన్స్ నమోదు చేయదలుచుకుంటే జనరల్ అనేది క్లిక్ చేసి మీ యొక్క ఆప్షన్స్ ను నమోదు చేసి సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం, జనరల్ కేటగిరీ, ప్రిఫరెన్షియల్ కేటగిరీ నందు ప్రిఫరెన్షియల్ వారికి కేటాయించబడినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. జనరల్ కేటగిరీ నందు జనరల్లో ప్రిఫరెన్షియల్ తో పాటు ఇతర జనరల్ ప్లేసెస్ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించిన ప్లేస్ కాకుండా జనరల్కు సంబంధించినటువంటి ప్లేసు మీరు ఆప్ట్ చేసుకున్నప్పుడు మరి మీ యొక్క జనరల్ సీనియారిటీ ర్యాంక్ ఆధారంగా మీకు ఆ ప్లేస్ అనేది అలాట్ చేయబడుతుంది, గమనించగలరు. ముందుగా మీరు ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనిస్తే, ఇక్కడ మండల్, డివిజన్, క్లస్టర్ అనేటువంటి 3 ఆప్షన్స్ ను మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో గతంలో మనకు మండల్, డివిజన్ అనేటువంటి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఉపాధ్యాయుల సౌలభ్యం కొరకు ఇప్పుడు క్లస్టర్ అనేటటువంటి ఆప్షన్ ను కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. ఇందులో మీరు డివిజన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కనపడడం జరుగుతుంది. వాన్ని మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నట్లయితే అన్ని డివిజన్లను సెలెక్ట్ చేసుకుని ఆ డివిజన్లో ప్రయారిటీని కూడా మీరు మార్చుకోవచ్చు. తదుపరి ఆ డివిజన్స్ ను ఆ విధంగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ మీరు గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ డివిజన్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మీకు కనబడతాయి. ఆ స్కూల్స్ ని మీకు నచ్చినటువంటి ప్రయారిటీ ప్రకారం ఆ యొక్క బటన్ను క్లిక్ చేయడం ద్వారా మార్చుకోవచ్చు. ఒకవేళ మండల వారీగా మీరు పాఠశాలలను సెలెక్ట్ చేసుకోదలుచుకున్నట్లయితే బ్యాక్ అనేటటువంటి బటన్ను క్లిక్ చేసి మండల్ అనేటటువంటి ఐకాన్ను సెలెక్ట్ చేసుకుంటే మీ జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ ఈ విధంగా మీకు కనిపిస్తాయి. మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నట్లయితే అన్ని మండలాలు సెలెక్ట్ చేసుకోండి, లేనట్లయితే మీకు కావాల్సినటువంటి మండలాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అన్ని మండలాలను సెలెక్ట్ చేశాము, ఆ మండలాలన్నీ ఈ విధంగా వచ్చాయి. వాటిని మీ ప్రయారిటీగా మీరు ఉంచుకోవచ్చు. వాటి ప్రకారం మీరు గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్కూల్స్ అన్నీ కూడా మీకు అక్కడ కనపడడం జరుగుతుంది. ఆ స్కూల్స్ ని మీకు నచ్చినటువంటి ప్రయారిటీ ప్రకారం మరలా ఆ యొక్క బటన్ను క్లిక్ చేయడం ద్వారా పైకి దిగువకి మార్చుకోవచ్చు, గమనించగలరు.
లేదు నేను క్లస్టర్ వారీగా పాఠశాలను ఎంచుకోదలుచుకున్నప్పుడు మరలా బ్యాక్ బటన్ క్లిక్ చేసి క్లస్టర్ అనేటువంటి ఐకాన్ని క్లిక్ చేస్తే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆ క్లస్టర్ పాఠశాలను క్లిక్ చేసి మరలా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ క్లస్టర్ పాఠశాలలో మీకు ఏ క్లస్టర్లో పాఠశాలలు కావాలో ఆ క్లస్టర్ని క్లిక్ చేసినట్టయితే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి స్కూల్స్ వస్తాయి. వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ప్రయారిటీ ప్రకారం ఆర్డర్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ డిక్లరేషన్ని క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకుని మీకు ఓకే అనుకున్నట్లయితే మీరు సబ్మిట్ చేయవచ్చు. లేదు ఏదైనా వేరియేషన్ ఉంది అనుకున్నప్పుడు మరొకసారి అక్కడ ఎడిట్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆప్షన్స్ను మీరు మరలా మార్చుకునే అవకాశం ఉంది.